దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 53వ అధ్యాయము. ఫలశ్రుతి. గురులీలామృతము కాండత్రయాత్మకమగు పవిత్ర పారాయణ గ్రంథము. ఇందు 2వ అధ్యాయము మొదలు 25వ అధ్యాయమగు త్రివిక్రమ భారతికి కనువిప్పు వరకు జ్ఞానకాండముగను, 26వ అధ్యాయమగు మూర్ఖ పండితులు విర్రవీగుట మొదలు ధర్మము అధర్మము వాని వివరణమును తెలుపు 38వ అధ్యాయాంతము వరకు కర్మకాండముగను, 39వ అధ్యాయమగు సోలెడు బియ్యముతో సమారాధనము మొదలు మహాప్రస్థాన ఘట్టముదనుక భక్తికాండముగను విభజింపబడి ఉన్నది. గురులీలామృతమును సప్తాహ విధానముగా పారాయణమునరించుట విశేష ఫలప్రదాయకము. అట్లు వలను పడని ఎడల ప్రతినిత్యమొక అధ్యాయమో 2, 3 యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో పఠించుట లెస్స. 21, 22 అధ్యాయములను, 31, 33వ అధ్యాయములను మాత్రము క్రమముననుసరించి కలిపి ఒకే దినమున చదువవలయును. ఈ గ్రంథమును నమ్మి పఠించు వారికి భుక్తికి ముక్తికి లోటుండనేరదు. ఇది పలువురి అనుభవ సిద్ధమగు విషయము. గ్రహ బాధలు గృహ ఛిద్రములు రూపుమాయును. ఇది ముమ్మాటికి నిజము. అయినను కొన్ని ప్రత్యేక ప్రయోజనములను కోరికలను సాధింపదలచిన వారు క్రింది విధానమును ఆచరింపవలయను. 1. రోగ నివారణము. భూమిం ప్రదక్షిణీకృత్య సశిష్యోవిష్య మాతరం జహార ద్విజశూలార్తిం శ్రీదత్త శరణం మమ అను ఈ శ్లోకమును నిత్యము 108 పర్యాయములు జపించి 14వ అధ్యాయమును పారాయణము చేసిన సమస్త రోగములు నశించును. 2. క్యాన్సరు మున్నగు భయంకర వ్యాధి పీడితులు పూర్వదత్త పరాయాదాత్ రాజ్యం స్ఫోటక రుఘర మ్లేచ్ఛాయ దృష్టిం చేష్టం సహ శ్రీదత్త శరణం మమ అను శ్లోకమును పఠించుచు 51వ అధ్యాయమును పఠించవలయును. రాచపుండు మున్నగు దుర్భర వ్యాధులు నిమ్మళించును. 3. సంకట హరణము. రాజదండనము. పై అధికారుల ఆగ్రహము తొలగుటకు 15వ అధ్యాయమును 108 మార్లు పారాయణమునరించవలెను. శిష్యత్వేనోరరీకృత సాయం దేవం రరక్షయః భీతం చక్రూర యవనాత్ శ్రీదత్త శరణం మమ. 4. పరీక్షలయందు ఉత్తీర్ణులగుటకు విద్యాప్రాప్తికి విద్వత్సుతమ విద్యం య ఆగతం లోక నిందితం చిన్న జిహ్వంబుధం చక్రే శ్రీదత్త శరణం మమ అను శ్లోకమును పఠించుచు 18వ అధ్యాయమును పారాయణము చేయవలెను. 5. రుణబాధలు తొలగి సంపన్నులగుటకు నరసింహవాటికాస్తోయం ప్రదధౌ శాకభుక్నిధిం దరిద్ర బ్రాహ్మణాయసౌ శ్రీదత్త శరణం మమ. పై శ్లోకమును యథాశక్తిగా జపించుచు 19వ అధ్యాయమును పారాయణము చేసిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహము లభించును. 6. పాడి పంటలు పుష్కలముగా పండుటకు దోహయామాస భిక్షార్థం యో వంఛాం మహిషీం ప్రభుః దారిద్ర్యదాపదావప్సః శ్రీదత్త శరణం మమ. ఈ శ్లోకమును పఠించుచు 23వ అధ్యాయమును పారాయణము చేసిన పాడి పంటలు సమృద్ధిగా నుండును. 7. సంతాన నష్టము తొలగుటకు ప్రీతార్థిం వారయిత్వా యో బ్రాహ్మణ్ వై భక్తి భావితః దదౌ పుత్ర సగతిదః శ్రీదత్త శరణం మమ. ఈ శ్లోకమును జపించుచు
21వ అధ్యాయమును పారాయణము చేయువారికి దీర్ఘాయుష్మంతుడగు పుత్రుడు కలుగును. తత్వం యో మృతపుత్రాయై బోధయిత్వా హ్యచేవయత్ మృతం కల్పద్రుమస్తసః శ్రీదత్త శరణం మమ. ఈ శ్లోకమును జపించుచు 22వ అధ్యాయమును పారాయణము చేయవలేను. 21, 22 అధ్యాయములను ఒకే రోజు పారాయణము చేయవలేను. గొడ్రాలికి సంతాన లాభమునకై అశ్వత్థ సేవమాదిశ్య పుత్రాయోదాత్ ఫలప్రదః చిత్రకృత్ వృద్ధవంధ్యాయై శ్రీదత్త శరణం మమ అను శ్లోకమును జపించవలెను. పిదప 60 ఏండ్ల గొడ్రాలికి సంతాన లాభము కలిగిన 40వ అధ్యాయము పఠించవలెను. వాస్తు దోషములు తొలగుటకు రాజ ప్రార్థితయేత్యాస్తాద్ మఠే యోగాణగాపురే బ్రహ్మరష సముద్దత్త శ్రీదత్త శరణం మమ. ఈ శ్లోకమును జపించి 24వ అధ్యాయమును పారాయణము చేసిన వాస్తుదోషములు నిమ్మళించును. గృహబాధలకు గొడ్డలి పెట్టు వంటిది. 10 మోక్షాపేక్ష గల వారలు పుణ్యశీలురు. సశిష్యః పర్యలీక్షేత్రే వైజనాథ సమీపతః స్థిత్వోద్ధధారమూఢం యః శ్రీదత్త శరణం మమ అను శ్లోకమును పఠించుచు 17వ అధ్యాయమును పారాయణము చేసిన సద్గురు లాభము కలుగును. 11 కాశీ గయా ప్రయాగల సందర్శన లాభమునకు భక్తాయా త్రిస్థలీ యాత్రాం దర్శయామాసయ హర్షణాత్ చకార వరదం క్షేత్రం శ్రీదత్త శరణం మమ అను శ్లోకమును పఠించి 20వ అధ్యాయమును పారాయణ చేసిన కాశీ గయా ప్రయాగలను సందర్శన మొనరించుకొనిన పుణ్యము చేకూరును. 12 సమస్త తీర్థయాత్రల సందర్శన ఫలమునకు ప్రేరయన్ తీర్థయాత్రాయై తీర్థరూపోపి యః స్వరాడ్ సమద్ధర్మముపాదిశ్య శ్రీదత్త శరణం మమ అను శ్లోకమును పఠించుచు 16వ అధ్యాయమును పారాయణము చేసిన వారికి సమస్త తీర్థయాత్రలు చేసిన సుకృతము లభించును. పెక్కు మాటలేలా శాస్త్రదుష్టం గురోర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం. మరాఠీ సంస్కృత మూల గ్రంథము ఈ గురు చరిత్రముక కల్పవృక్షమునకు సమానమని పేర్కొన్నవి. గంగాధర సరస్వతి, వాసుదేవానంద సరస్వతి, సద్గురు మహారాజ్, మాణిక్య ప్రభువులు ఈ గ్రంథము సమస్త కామితార్థ ప్రదాయకమని ప్రశంసించిరి. మన పెద్దలేది చెప్పినా నది మన మేలుకని ఎంచి పారాయణము చేయుట మన విధి. కల్పవృక్షము, కామధేనువు స్వర్గముననున్నవి, ఇచట లేవే అని పరితపించి నిరాశ చెందువారలకి ఈ గురులీలామృతమునందు కల్పలత, కామధేనువు, చింతామణి ఎందుజూచినను కాననగును. బెల్లమెట్లుండును, తీయగా నుండును, తీపెట్లుండును అను ప్రశ్నించు వారికి ఏమి చెప్పగలము? బెల్లమును నోటి యందు వైచుకొనిన వానికి సుఖమున్నది. భక్తి విశ్వాసపరులి గ్రంథమును పారాయణమునరించి ఇహపర సుఖములను బడయగలందులకు సులభ శైలిలో నేను ఈ రచనను సాగించి తిని. కంచి శ్రీ కామకోటి పీఠాధీశ్వరుల కృపచే నీ గ్రంథము పూర్తి అయినది. నా కృషి ఫలించి మీ చేతిని అలంకరించినది. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. శ్రీ గురు దత్తాత్రేయార్పణమస్తు.